జై. సైరా నమస్కారం. ఒక భక్తులు అడుగుతున్నారు, నన్ను నమ్ముకున్న వారిని చివరంతా గమ్యం చేరుస్తానంటారు బాబా, ఆ గమ్యం ఏంటి? నమ్ముకొని వారంతా గమ్యం చేరినట్లేనా? తనను నమ్ముకోవాలి అని బాబా ఎందుకు కోరుకోవాలి? నన్ను నమ్ముకున్న వారిని చివరంతా గమ్యం చేరుస్తానంటారు బాబా, అసలు ఆ గమ్యం ఏంటి? నమ్ముకోని వారంతా గమ్యం చేరినట్లేనా? తననే నమ్ముకోవాలని బాబా ఎందుకు అనుకోవాలి? దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, నన్ను నమ్మి నేనిచ్చే మందులు తీసుకుంటే నీ రోగం తీరుస్తాను అని డాక్టర్ అంటాడు. నన్ను నమ్మి నేనిచ్చే మందు తీసుకుంటే నీ రోగం తీరుస్తాను అని డాక్టర్ అంటారు. జబ్బు తగ్గాలనుకున్న వారు అలా చేస్తేనే కదా జబ్బు తగ్గే అవకాశం ఉండేది. డాక్టర్ కూడా ఏం చెప్తాడు? నన్ను నమ్మి నేను ఇచ్చే మందుని తీసుకుంటేనే నీకు రోగం తగ్గిస్తాను అంటారు. పైగా జబ్బు తగ్గాలన్నా కానీ వారు అలా చేస్తేనే కదా జబ్బు తగ్గే అవకాశం ఉండేది. అలాంటివే బాబా అన్నమాట. అంటే బాబా నన్నే నమ్ముకోవాలి ఎందుకన్నారు అంటే, డాక్టర్ నమ్ముకుంటేనే కదా రోగం తగ్గించేది అని. కాబట్టి అలాంటిదే బాబా అన్నమాట. వైద్యుడు మన నుండి కనీసం ఫీజైనా కోరతాడు, సాయి అది కోరడు. ఆయనకి డాక్టర్కి ఏంటి తేడా అంటే, డాక్టరు కనీసం వైద్యుడు మన నుండి ఫీజైనా కోరుతాడు, సాయి అది కోరడు. ఆయనకు కొబ్బరికాయ కొట్టినా తినేది, అగరొత్తు వెలిగించినా మనకు తెలిసినంతలో ఆ సువాసనకు ఆనందించేది మనమే. అంటే మనం బాగా నైవేద్యం ఇస్తున్నాం అని అనుకుంటూ ఉన్నాం, ఆయన కొబ్బరికాయ కొట్టినా తినేది ఎవరు అంటే మనమేనట. పోనీ అగరొత్తు వెలిగించినా మనకు తెలిసినంతలో ఆ సువాసనకు ఆనందించేది కూడా మనమే. మన నుంచి చిల్లిక పైన ఆశించక మేలు చేసిన వారిపై కలిగే ప్రేమను నమ్మకం అంటారు. అంటే బాబాని ఎందుకు నమ్ముకోవాలి అంటే, మాస్టర్ ఏమంటున్నారు? మన నుంచి ఏమీ ఆశించకుండా, మన నుంచి చిల్లుగమైన ఆశించక మేలు చేసే వారిపై కలిగిన ప్రేమను నమ్మకం అంటారు. అది ఉంటేనే మన బాగు కోసం ఆయన చెప్పినది మనం చేయగలుగుతాం. అరే బాబా చెప్పే సూక్తులు ఇవన్నీ ఏదో వినటానికి బాగున్నాయనో లేకపోతే ఆచరించడానికి కష్టంగా ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ ఆచరిస్తే లాభపడేది మనం. ఆయన మన శ్రేయస్సు కోసం చెప్పారు. ఒకవేళ డాక్టర్ గారి చేదు మంది ఇచ్చాడు అనుకోండి, భరించలేకుండా ఎందుకోసం ఇస్తున్నాడు? మనకున్న అనారోగ్యానికి అది విరుగుడు కనుక ఇస్తున్నాడు అని. అట్లాగే అది ఉంటేనే మన బాగు కోసం ఆయన చెప్పినది మనం చేయగలుగుతాం. చూడండి, గమ్మత్తుగా మనం ఎన్నిసార్లు బాబా సూక్తులు విన్నా ఎంతో బాగున్నాయి, మనసుకు ఆచరించాలనిపించినా కానీ మన బలహీనతల వల్ల దానిలో నుంచి మనం పాటించలేకపోతూ ఉంటాం. కారణం ఏంటి? నిజంగా మాట్లాడాలి అంటే మనం బాగుపడాలి అని మనం కోరుకోకపోవటమే. అంటే మనం ఇంతకంటే ఉన్నతంగా ఉండాలి, అన్ని రూపాల్లో ఆయన ఉన్నారని గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి, మనం చేసే పనులే మన జన్మలకు కారణం అవుతాయి, మన ఆలోచనలు మన ఇవన్నీ అని ఇన్ని మనకి విషయపరంగా వింటూ తెలుసుకుంటూ ఉన్నా కానీ ఆచరణకు వచ్చేసరికి అవంటే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తాం. మన నోట్లో నుంచి ఒక మాట వచ్చినా, మనం ఒక పని చేసినా దాని ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలుసు. మనం మంచి పని చేస్తున్నామా, మంచి ఆలోచన చేస్తూ ఉన్నామా, సాత్వికంగా మాట్లాడుతూ ఉన్నామా, లేకపోతే రజోతమ గుణాలతో మాట్లాడుతూ ఉన్నామా, మన భావాలు పర్టికులర్గా బాబా చెప్పారు, ఎవరి పట్ల ద్వేషం వహించినా లేకపోతే వేరు భావాలు కలిగి ఉన్నా కానీ ఇవన్నీ మనకి మరి జన్మలకి కారణమవుతాయి. అలాంటి రుణానుబంధాలే కలుగుతాయి. చన్నబసప్ప వీరభద్రప్ప కథలో కూడా మనకి బాబా అదే తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు నిజానికి చంపుకోకపోయినా చంపుతారని ద్వేషం వహించినందుకే వాళ్ళు మళ్ళీ అదో స్థాయికి వచ్చి తిరిగి జన్మలు జంతు జన్మలు ఎత్తాల్సి వచ్చింది. అంటే మనకి చిన్నప్పటి నుంచి నరకం సుఖం ఇలాంటివి స్వర్గాలు ఉన్నాయని చెప్పినా స్వర్గం కోసం ఆశపడట్లేదు, నరకం కోసం భయపడట్లేదు. చూడండి, అంటే మన ప్రవర్తనలో చెప్పుకోవడానికి ఏమో మనకి అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మన ప్రవర్తనకు వచ్చేసరికి అరే నేను ఇలా ప్రవర్తించాను కదా, దీని ఫలితం ఎలా ఉండబోతుందని మనం ఆలోచించాం. అందుకని బాబా సూక్తుల మనం ఆచరణలోకి రావట్లేదు అనే మాటని నిజంగా మనం బాగుపడాలి, మనం శ్రేయస్సు పొందాలి. బాగుపడటం అంటే
శ్రేయస్సు పొందాలి, మనసు నిర్మలం అవ్వాలి, పవిత్రం అవ్వాలి అని అనుకుంటేనే అవి చేయగలుగుతాం. అలా కాదు, ప్రయత్నం చేద్దాం అంటే మన శ్రేయస్సు మీద మనకి ఇది లేకపోవడమే. అందుకని ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, అసలు ఆయన పైన నమ్మకం ఉంటేనే కదా మన బాగు కోసం ఆయన చెప్పింది మనం చేయగలుగుతాం. ఆయన ఎందుకు చెప్తున్నారు? మన నుంచి ఏమీ ఆశించకుండా చెప్తున్నారట. మన నుంచి ఏమీ ఆశించక మేలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారిపైన కలిగే ప్రేమనే నమ్మకం అంటారు. మాస్టర్ గారి దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా మాస్టర్ గారే ఏం జాబులు పడుతూ ఉన్నాయి ఏంటని చెప్పి వాళ్ళకి గుర్తు చేసి ఒకసారి వాళ్ళ ఊళ్ళో లేకపోతే అప్లికేషన్లు పెట్టి అలా చేసేవారట. వాళ్ళు వచ్చి బిత్తరపోయేవాడట, ఏంటి నీకు ఇంత ప్రేమ మన మీద, మరి ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లా పట్టించుకోరే, తల్లిదండ్రులు కూడా పట్టించుకోనంత ప్రేమ, పోనీ ఈయన ఏమైనా పెద్ద అయినా వాళ్ళ వయసే దాదాపుగా. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అనమాట. మన నుంచి ఏమీ ఆశించక మేలు చేసిన వారిపై కలిగే ప్రేమని నమ్మకం అంటారు. అది ఉంటేనే మన బాగు కోసం ఆయన చెప్పింది మనం చేయగలుగుతాము. బాబా చెప్తున్నారు ఇలా ఉండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారు? మన శ్రేయస్సు కోసం చెప్తున్నారు అనే విషయం ముందు మనకి ఆ నమ్మకం కలగాలి. ఇలా చేయటం వల్ల బాబాకి ఏమైనా ఒరుగుతుందా అంటే మన శ్రేయస్సే ఆయనకి కావాలి, దానికోసమే ఆయన చెప్తూ ఉన్నారు. అప్పుడు గమ్యం చేరుతాము అంటున్నారు మాస్టర్ గారు. ఇక్కడ లక్ష్యం అంటే అంతులేని తృప్తి, శాంతి. అదే భగవంతుడు. ఏంటి బాబా లక్ష్యాన్ని గమ్యం చేరుస్తా అన్నారు కదా, మరి గమ్యం అంటే ఏంటి? మనకేదో మనం పెట్టుకుంటాం లక్ష్యాలు, మనం ఏదో ఉన్నతంగా ఎదగాలనో లేకపోతే ఇన్ని సంవత్సరాలకి ఇంత సంపాదించుకోవాలనో ఇంకోటో ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ మరి బాబా చెప్పే గమ్యం ఏంటి అంటే అదేనట అంతులేని తృప్తి, శాంతి. ఇప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నా, మనం ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా కానీ ఆ లక్ష్యానికి చేరుకునేసరికి అది చిన్నదిగా అనిపిస్తుంది అప్పుడున్న పరిస్థితులకి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వెళ్ళాలని అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎన్ని ఉన్నా తృప్తి లేని స్థితి నుంచి అంతులేని తృప్తి, శాంతి అంటే అంతే ఉండదు. ఇక ఇది కావాలి, ఇది అక్కర్లేదు, అసలు ఇంకొకటి అని అనిపించకుండా కేవలం అంతులేని తృప్తి, శాంతి అంటే అది సహజ స్థితి అవుతుంది. ఆ అంతులేని తృప్తి, శాంతియే మన గమ్యం. అదే బాబా మనకి అందిస్తానంటున్నారు. అదే భగవంతుడు అంటున్నారు. వైద్యుని నమ్మలేని వారి శరీరానికి ఏది గతో, వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, మనం ఆయన శరీరాన్ని బాగు చేయగలడు కానీ మిగిలినవి బాగు చేయలేడు. శరీరంలో వచ్చే చిన్న వాటిని మార్పులు చేయగలడు. అందుకని వైద్యుడి దగ్గరికి వెళ్ళి నమ్మలేని వారికి శరీరానికి ఏది గతో, మంచి డాక్టర్ అని వెళ్ళాం, కానీ ఆయన ఇచ్చిన ఏ ప్రిస్క్రిప్షన్ మనం ఫాలో అవ్వట్లేదు, డైట్ ఫాలో అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మన శరీరానికి ఎలాంటి గతి పడుతుందో కేవల ప్రేమ స్వరూపమైన సద్గురువుని నమ్మలేని వారి ఆత్మలకు గతి అదే. వైద్యుడేమో శరీరానికి ఏమైనా చేయగలిగితే, మనకి సద్గురువు కేవలం ప్రేమ స్వరూపమైన సద్గురువు వారి నమ్మలేని వారి ఆత్మలకు కూడా అదే గతి. అంటే మళ్ళీ ఇలాంటి కర్మ సంచయంలో చిక్కుకొని అవే పనులు చేస్తూ మళ్ళీ ఎన్ని జన్మలైనా ఎన్ని ప్రళయాలైనా మనం మాత్రం నశించాం. మళ్ళీ పుడుతూ ఉంటాం అనిపిస్తూ ఉంటాం. ఇదే జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఏదైతే మన గమ్యం ఉందో, పోనీ పుట్టాం తృప్తిగా జీవించగలుగుతున్నామా అంటే ఎన్ని ఉన్నా కానీ తృప్తి, శాంతి లేకుండా జీవిస్తున్నాము. బాబా మనకి అందించేది తృప్తి, శాంతి అంటున్నారు. వైద్యుని నమ్మలేని వారి శరీరానికి ఏది గతో, కేవల ప్రేమ స్వరూపమైన సద్గురువుని నమ్మలేని వారి ఆత్మలకు అదే గతి. సంశయాత్మ వినశ్యతి అన్నారు ఋషులు. అంటే పైవాక్యాలు చెప్పి సాయి అంటే షిరిడిలో నివసించిన 5.5 అడుగుల శరీరమే కాదని ఆయన తెలిపారు. బాబా ఏం చెప్పారట అంటే 5.5 అడుగుల షిరిడిలో నివసించిన 5.5 అడుగుల శరీరమే కాదని ఆయన తెలిపారు. అన్ని జీవుల రూపాలలోనూ సకల సృష్టి రూపంలోనూ ఏ దైవశక్తి ఉన్నదో అదే తామని భక్తులకు అనుభవం ఇచ్చారు. బాబా దీనికి వచ్చరికి వీళ్ళకి ఏమైంది, బాబా నన్నే నమ్ముకోవాలని ఎందుకంటున్నారు? నన్నే అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? శరీరం అనే. అందుకని మాస్టర్ ఏం చెప్తున్నారు, బాబా అంటే బాబానే చెప్పారు షిరిడిలో నివసించిన ఈ 5.5 అడుగుల శరీరమే కాదని ఆయన తెలిపారు స్వయంగా. అన్ని జీవుల రూపాల్లోనూ సకల సృష్టి రూపంలోనూ ఏ దైవశక్తి ఉన్నదో అదే తామని భక్తులకు అనుభవించారు. అన్నీ ఆయన అయినప్పుడు మన రూపంలో కూడా ఆయనలోని అంశమే భాగమే ఉన్నది.
ఆయనను నమ్మలేకపోవడం అంటే మనను మనమే నమ్మలేకపోయినట్లు. మేము బాబా నమ్మమండి. బాబా అంటే రూపమా? అన్ని జీవుల్లోని ఏదైతే ఏ భగవత్ శక్తి అయితే పనిచేస్తూ ఉన్నదో, దైవశక్తి అయితే ఉందో, విశ్వమంతా ఇన్ని రూపాల్లో ఏ శక్తి అయితే ఉన్నదో ఆ దైవశక్తే తానని అనుభవం ఇచ్చిన వారు సాయి. అంటే అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారంటే మనలో కూడా ఆయనే ఉన్నారు. ఆయన అంశమే భాగమై ఉన్నది. ఆయన నమ్మలేకపోవడం అంటే మనను మనమే నమ్ముకోలేకపోయినట్లు. ఇక అటువంటి మనస్సుకు శాంతి ఎక్కడ ఉంటుంది? పై ప్రశ్నలోని చివరి వాక్యం సాయి అంటే ఆ శరీరమేనని పొరపడటం వల్ల వస్తుంది. ఆయన నేను ఎందుకు నమ్ముకోవాలి అనే ఆలోచన. అంటే సాయి అంటే ఆ రూపమని వాళ్ళు అనుకోవటం వల్ల మాత్రమే వస్తుంది. పై ప్రశ్నలోని చివరి వాక్యం సాయి అంటే ఆ శరీరమేనని పొరపడటం వల్ల వస్తుంది. అలానే తలిచిన ఎందరు మహనీయుల చేతులు చూసిన సాయి చరిత్ర తలమానికంగా సాటిగా నిలుస్తుంది. చరిత్ర చదివితే ఆ ప్రశ్న రాదేమో అంటున్నారు. అంటే ఎంతమంది మహనీయుల చరిత్ర చూసిన తర్వాత కూడా సాయి యొక్క చరిత్ర తలమానికంగా ఉంటుంది అన్నారు. ఆయన సామ్రాట్. ఇప్పటి వరకు ఏ మహనీయుడు దిగిరాని స్థాయికి ఆయన దిగి వచ్చి అనుభవం అనే భాషతో మాట్లాడి ఏ విశ్వం అయితే మనందరినీ మాయ చేస్తుందో ఆ రూపంలో ఆయన్ని గుర్తు చేసేట్లుగా లీలలు చేసి ఆయన చరిత్ర తలమానికంగా ఉంటుంది అంటున్నారు. అంటే ఏది చూసినా సద్గురువునే గుర్తు చేసే విధంగా బాబా లీలలు ఉండటం అనేది ఆయన చేసి మనకి అది ఎంతో అనుకూలంగా. అంటే ఒకటే అంటారు మాస్టర్, మహర్షులు సైతం మాయ చేసింది ప్రకృతి. తీవ్రమైన తపస్సు నుంచి బయటికి రావడం, మళ్ళీ అరిషడ్ వర్గాలకు లోనవటం. అందుకని ఎట్లా చూసినా కానీ ఎందరు మహనీయుల చరిత్ర చూసినా సాయి చరిత్ర తలమానికంగా సాటి లేనిదిగా నిలుస్తుంది. చరిత్ర చదివితే ఆ ప్రశ్న రాదేమో అంటున్నారు. అంటే సాయినే ఎందుకు నమ్ముకోవాలి అన్నదానికి. సాయి అంటే రూపం అనుకునే వారికి ఆ ప్రశ్న వస్తుంది. అన్ని జీవుల్లోనూ ఏ దైవశక్తి అయితే ఉందో, ఇన్ని రూపాల్లోనూ ఈ ప్రకృతి అంతా ఏ శక్తితో నడవబడుతుందో అదే ఆయన అనుభవించారు అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.